ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది. ఈ క్రమంలో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. సభలు, సమావేశాలు, ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడంతో పాటు మీడియా, సోషల్ మీడియాను కూడా పార్టీలు వాడుకుంటున్నారు. అయితే అధికార పార్టీ వైసీపీ మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వాలంటీర్లను రంగంలోకి దింపింది. గుంటూరు జిల్లాలో సోషల్ మీడియాలో వాలంటీర్ల ప్రచారం చేస్తుండగా తెలుస్తోంది. గుంటూరు అర్బన్ సచివాలయాల్లోని టెక్నికల్ అసిస్టెంట్, అడ్మిన్లు, ఫీల్డ్ అసిస్టెంట్స్ తో పాటు వాలంటీర్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. స్థానిక వార్డు వాలంటరీ గ్రూప్లలో వైసీపీకి సంబంధించిన ప్రచారాలు పోస్టు చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. మరోవైపు ఇలా వాలంటీర్లతో ప్రచారం నిర్వహించడంపై తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వాలంటరీకి సంబంధించిన వాట్సాప్లను వెంటనే తొలగించాలని జిల్లా కలెక్టర్, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్కు ఫిర్యాదు చేయనున్నారు టీడీపీ నేతలు. ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం వార్డు సచివాలయ వాలంటీర్లకు ఇచ్చినటువంటి మొబైల్స్ బయోమెట్రిక్ విధానాన్ని పూర్తిగా లాక్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, వైసీపీ ఎన్నికల ప్రచారానికి వాలంటీర్లను ఉపయోగిస్తుంది. సో దీన్ని వ్యతిరేకిస్తూ కూడా టీడీపీ కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తోంది. అసలు టీడీపీ అభ్యంతరం ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పండి. మొత్తం మీద చూసుకుంటే గుంటూరు నగరంలో వాలంటీర్లు అధికార పార్టీ ఎన్నికల ప్రచారం చేయడంలో బిజీ గడుపుతున్నారు. అర్బన్ సచివాలయంలో టెక్నికల్ అసిస్టెంట్లు, అడ్మిన్లు, ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు వాలంటీర్స్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బలపరిచిన అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత వారిపై వేసుకున్నట్టు కూడా కనిపిస్తా ఉంది. స్థానిక శ్రీనగర్ సచివాలయ వాట్సాప్ గ్రూప్ లో కూడా ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రచార పోస్టులు చేయడంపై కూడా టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాలంటీర్లకు సంబంధించిన వాట్సాప్ లను వెంటనే తొలగించాలని జిల్లా కలెక్టర్, నగరపాలక కమిషనర్ కి టీడీపీ నేతలు అయితే ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం వార్డు సచివాలయ వార్డు ఇచ్చినటువంటి మొబైల్స్ మరియు బయోమెట్రిక్ విధానాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని లాక్ చేయాలని చెప్పి కూడా వారైతే కోరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే గుంటూరుకు సంబంధించి మన శ్రీనగర్ సచివాలయం వాట్సాప్ గ్రూప్ సంబంధించి కూడా ఒక నెంబర్ నుంచి కూటమి చెప్పుకోవడానికి చేసిన ఒక మంచి పని కూడా లేకపోయాయని చెప్పి, అసలు ఇన్ని పార్టీలు కూటమి ఏర్పడటం ఎందుకు అని చెప్పి కూడా వారైతే ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే జనమంతా మమేకం పాదయాత్రలో మళ్ళీ సీఎం జగన్ బస్సు యాత్రలు అని చెప్పి కూడా ఇట్లా రకరకాల పోస్టులు ప్రచారాలు చేయడానికి కూడా టీడీపీ పూర్తి స్థాయిలో ఆక్షేపించింది. ఎందుకంటే వాలంటీర్లు అనేది ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులుగా ఉన్నారు. వారు ఎక్కడా కూడా ప్రైవేట్ కి సంబంధించిన వ్యక్తులు కాదు, ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్ట్ ఉద్యోగులు. సో ఈ నేపథ్యంలో వారు ఒక పార్టీకి సంబంధించి వ్యక్తుల్లాగా ప్రచారం చేయడం సమంజసం కాదు, సరైన విధానం కాదనేది టీడీపీ నేతలు అయితే ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఎన్నికల కమిషనర్ కూడా తాము ఫిర్యాదు చేస్తామని చెప్పి వారైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎన్నికల నియమాలు ఉల్లంఘిస్తూ సచివాలయ ఉద్యోగులు అంటే ప్రభుత్వం ఇస్తున్న జీతం తీసుకుంటూ కూడా ఒక పార్టీకి ప్రచారం చేయడానికి కూడా వారైతే తీవ్రస్థాయిలో తప్పుపడతా ఉన్నారు. ఇప్పటికే కలెక్టర్ కి, మున్సిపల్ శాఖ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. వారు తీసుకుని పోతున్న చర్యల ఆధారంగా తాము రాష్ట్ర ఎన్నికల కమిషన్ ని కలిసి ఫిర్యాదు చేస్తామని చెప్పి వారైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రేఖ, శివ, అయితే నిన్న కూడా ఈసీకి సంబంధించి ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఎవరైతే ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా వాళ్ళు నిర్ణయించిన సందర్భాలున్నాయి. అయినప్పటికీ కూడా ఈ ఎన్నికల ప్రచారంలో వైసీపీకి సంబంధించిన వాలంటీర్లను ఉపయోగించడాన్ని ఏ విధంగా చూడొచ్చు? వారిపైన ఏదైనా యాక్షన్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఇప్పటికే రాష్ట్ర కమిషనరు అలాగే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిన్న దాదాపుగా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టర్లు, అధికారులు, ఎన్నికల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కోడ్ను చూచా తప్పకుండా అమలు చేసే చర్యలు తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వ్యతిరేకంగా పనిచేయడానికి వీల్లేదు. అలాగే ప్రభుత్వానికి సంబంధించిన విధి విధానాలకు సంబంధించి ఖరారు చేయడం కానీ మిగిలిన అంశాలకు సంబంధించి కానీ జోక్యం చేసుకోకూడదని చెప్పి చెప్పారు. అయినప్పటికీ కొంతమంది జోక్యం చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో 30 మంది వాలంటీర్లపై కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపించింది. Right. Thank you, Shiva. Thanks for the details.